అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ నాటకాల పిచ్చి. గోవిందు చిన్నతనం నుంచి కూడా చదువుకోకుండా నాటకాల పిచ్చితో తిరిగాడు. వాడు నెల రోజుల క్రితం తను పుట్టి పెరిగిన గ్రామం వదిలిపెట్టి పట్నం వచ్చి అక్కడ ఒక నాటక సమాజంలో చేరి వేషం ఒకటి సంపాదించాడు. వాళ్ళు ఒక వారం రోజుల్లో నాటక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నారు. ఆ నాటకంలో గోవిందు తల్లితో పోట్లాడి ఇల్లు వదిలి వస్తాడు. అతని మేనమామ వాడిని వెతుక్కుంటూ వచ్చి వాడి తల్లి బెంగతో మంచం పట్టిందని చెబుతాడు. అయినా గోవిందు తల్లిని చూడటానికి రానని మొండికేస్తాడు. చివరకు తల్లే అంత జబ్బులోనూ వాడున్న చోటికి వస్తుంది. తల్లి ప్రేమను అర్థం చేసుకున్న గోవిందు ఆమెతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. నాటకంలో గోవిందుకి మేనమామ పాత్రగా ఆ నాటక సమాజం యజమాని రాజారాం చేస్తున్నాడు. గోవిందుకు ఇంకా తన పాత్ర యొక్క సంభాషణలు బాగా చెప్పడం రాలేదు. ఆ కారణంగా రోజు సాయంత్రం వేళ రాజారాం వచ్చి గోవిందుకి ఆ పాత్రల యొక్క సంభాషణలు నేర్పుతూ ఉండేవాడు. ఆ రోజు రాజారాం కొంచెం చీకటి పడ్డాక వచ్చి, గోవిందు, నాకు చాలా పనులు 1,00,000 పనులు ఉంటాయి. ఈ వేళకు తప్ప నీకు వచ్చి నేర్పటం కుదరటం లేదు మరి అన్నాడు. అలాగే కానివ్వండి అంటూ గోవిందు వేగంగా ఇంటి పెరట్లోకి దారితీశాడు. ఆ పెరడును ఆనుకుని జమీందారు గారి భవనం ఎత్తైన గోడ, ప్రహరీ గోడ ఒకటి ఉంది. అది బాగా శిథిలమైపోయి గోడకి పెద్ద పెద్ద రంధ్రాలు కూడా ఉన్నాయి. రాజారాం నాటకంలోని సంభాషణను ప్రారంభిస్తూ, నువ్వు ఇల్లు వదిలి వచ్చాక మీ అమ్మ ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఇంటికి వెళదాం పదా అన్నాడు. నేను రాను మామయ్య, ఇక అమ్మ మొహం చూడను అంటూ కోపం నటించాడు గోవిందు. అదేం మాటరా, నువ్వు చూడాలని అనుకోకపోయినా కొడుకును చూడాలని తల్లి మనసు కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది. నువ్వు రాకపోతే అమ్మ దక్కటం చాలా కష్టం అన్నాడు రాజారాం. ఆ విధంగా గోవిందుతో కలిసి కొంతసేపు నాటకం యొక్క సంభాషణలు పలికాక రాజారాం వెళ్ళిపోయాడు. గోవిందు పెరట్లోని నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని ఆ పెరటి ద్వారం కేసి బయలుదేరుతూ ఉండగా శిథిలమైపోయిన గోడ చిన్న చిన్న కన్నాల్లోంచి చిన్నగా చప్పట్లు వినిపించాయి. గోవిందు అదిరిపడి భయపడుతూ అటుకేసి చూశాడు. ఈ చీకట్లో నన్నేదో పిశాచం అనుకుంటున్నావేమో. నేను పిశాచాన్నేం కాదు, ఇట్రా అని పిలుస్తున్న కంఠస్వరం వినిపించింది. ఆ మాటలతో గోవిందు కొంత ధైర్యం తెచ్చుకుని గోడ కన్నం కేసి వెళ్ళాడు. అవతల వైపు తెల్లటి జుట్టుతో గడ్డంతో ఒక ముసలాయన వాడి కంటపడ్డాడు. నీ తల్లి చావు బ్రతుకుల మధ్య ఉన్నదని మేనమామ రమ్మని అంతగా బ్రతిమలాడుతూ ఉంటే రానని అలా ముందుకెడతావేం? వెంటనే వెళ్ళు అన్నాడు వృద్ధుడు. ఈ ముసలాయన నాటకంలోని సంభాషణలను నిజంగా యథార్థం అనుకుంటున్నాడని గోవిందుకి అర్థమైంది. ఎవరు చచ్చి గీపెట్టినా నేను వెళ్ళను. అయినా నేను వెళ్ళకపోతే నీ కలిగే నష్టం ఏమిటి అన్నాడు గోవిందు చిరాకును నటిస్తూ. ఆ వృద్ధుడు 1-2 క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఊరుకుని, తర్వాత అంత కోపం తెచ్చుకోకు. ఈ పక్కన ఉన్న భవనం నాదే. నేను నీలాగే చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయాను. మా అమ్మ నన్నే నా పేరే కలవరిస్తూ చనిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాను, కానీ ఏం లాభం అన్నాడు. దాంతో గోవిందుకి ఆ మాట్లాడేది
ముసలి జమీందారని తెలిసిపోయింది. ఆ వెంటనే వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. మాది తిండికి బట్టకి కూడా కటకటలాడే సంసారం. డబ్బు సంపాదించుదామని పట్నం వచ్చాను. మా గ్రామం చాలా దూరం, వెళ్ళాలంటే బోలెడంత ఖర్చు అన్నాడు గోవిందు విచారపడుతున్నట్టుగా నటిస్తూ. ఆ జవాబుకి ముసలి జమీందారు పెద్దగా నవ్వి, నిన్ను తీసుకొని పోదామని వచ్చిన మేనమామ ఆ బోలెడు ఖర్చుకి సరిపడా డబ్బులు తెచ్చే ఉంటాడు కదా. అయినా నేను ఇస్తానాగు, ఒంటరివాణ్ణి, డబ్బుకేం కొదవలేదు అంటూ గోడ కన్నం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఒక పావుగంట గడిచింది. శిథిలమైన గోడ పక్కన చీకట్లో నిలబడి ఉన్న గోవిందుకి తనతో మాట్లాడింది ముసలి జమీందారా లేక ఏదైనా నిజంగా పిశాచమా అన్న అనుమానం కలిగింది. ఆ భయంతో వాడు దిక్కులు చూస్తూ ఉన్నంతలోనే తిరిగి మళ్ళీ జమీందార్ రానివచ్చాడు. ఆయన గోడ కన్నంలోంచి చిన్న మూటను గోవిందుకు అందిస్తూ, ఇది తీసుకుని ఉదయాన్నే బయలుదేరి మీ గ్రామం వెళ్ళిపో అన్నాడు. గోవిందు ఇంట్లోకి వచ్చి దీపం వెలుగులో ఆ మూటని విప్పి చూశాడు. అందులో మిలమిలా మెరుస్తూ 10 బంగారు కాసులు ఉన్నాయి. సంతోషంగా వాడు వాటిని తిరిగి మూటకట్టి తన బట్టల పెట్టెలో అడుగును దాచిపెట్టుకున్నాడు. మర్నాడు వాడు చుట్టుపక్కల విచారించగా ఆ ముసలి జమీందారు చాలా ఉదారమైన స్వభావం కలవాడని, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడని తెలుసుకున్నాడు. ఈ సంగతి విన్నాక గోవిందుకి ముసలి జమీందారు నుంచి ఇంకా మరి కొంచెం డబ్బు సంపాదించాలని ఆశ పుట్టింది. ఆ రోజు చీకటి పడగానే రాజారాం వచ్చాడు. ఇద్దరూ కలిసి పెరట్లోకి వెళ్ళారు. రాజారాం నాటకంలోని తర్వాతి మాటల్ని ప్రారంభిస్తూ, మీ అమ్మ నీకోసమే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది, ఇప్పటికైనా బయలుదేరు అన్నాడు. మామయ్య, నేను మాట అంటే మాటే, దానికి తిరిగుండదు, నేను రాను అంతే అన్నాడు గోవిందు విసురుగా. నీకు ఒంట్లో బాగాలేదని 4-5 రోజులు పోయాక తీసుకువస్తానని మీ అమ్మతో చెబుతాను. రేపటికైనా మనసు మార్చుకొని నా వెంటరా అని రాజారాం చెప్పి వెళ్ళిపోయాడు. గోవిందు ఈ సంభాషణ జమీందారు విని ఉంటాడని ఆశగా గోడకంతకేసి చూసేంతలో అక్కడి నుంచి ఆయన, డబ్బిచ్చాను కదా, వెళ్తానని చెప్పి వెళ్లకుండా నీ మేనమామతో పేచీ పడతావెందుకు అని అడిగాడు. గోవిందు ఎంతో వినయంగా, తమకు చెప్పలేదు, ఇక్కడ నాకు పీకలు మునిగేంతగా అప్పులున్నాయి, అవి తీర్చకుండా వెళ్ళటం న్యాయం కాదు కదా అన్నాడు. అవును, న్యాయం కాదు. ఈ అప్పుల సంగతి నిన్ననే చెప్పవలసింది, కాస్త ఆగు అంటూ ముసలి జమీందారు వెళ్ళి కొంతసేపటికి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు. ఆతృతగా గోడ కన్నంలోంచి చేయి చాచిన గోవిందుకి మాట అందిస్తూ జమీందారు, ఇక ఆలస్యం చెయ్యక రేపు మీ గ్రామానికి వెళ్ళు, చేసిన తప్పుని మీ అమ్మను క్షమించమని కోరుకో అన్నాడు. గోవిందు మళ్ళీ ఆ దీపం వెలుగులోనే మూట విప్పి చూశాడు. ఈసారి అందులో 20 బంగారు కాసులున్నాయి. వాడు వాటిని కూడా పెట్టి అడుగున భద్రంగా దాచేశాడు. ఈ విధంగా 30 బంగారు కాసుల్ని సంపాదించాక వాడికి ముసలి జమీందారు దగ్గర నుంచి ఇంకా మరికొంత డబ్బు సంపాదించాలని దురాశ విపరీతంగా పెరిగిపోయింది. అందుకు మార్గం ఏమిటా అని వాడు పగలంతా రాత్రులు ఆలోచిస్తూ ఇల్లు కదలలేదు. ఈరోజు సాయంత్రం రాజారాం వస్తూనే, గోవిందు, నాటకం ముగింపులో చిన్న చిన్న మార్పులు చేయటం మంచిది. తల్లి పాత్ర చనిపోవటం ద్వారా కొడుకులో బాగా పశ్చాత్తాపం కలిగించాలి అనుకుంటున్నాం. ఆ మారిన సంభాషణలు చెబుతా, ఇటురా అంటూ గోవిందుని పెరట్లోకి తీసుకుని వెళ్ళి, అంతా అయిపోయింది, తల్లి కొడుకుల రుణం తీరిపోయింది,
నీకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే మీ అమ్మ అంతఃజ్వరంలోనూ బాడుగ బండిలో నీ దగ్గరికి వచ్చేందుకు బయలుదేరింది. కానీ ఏం లాభం? బండి గ్రామం దాటిందో లేదో నిన్నే తలుచుకుంటూ కళ్ళు మూసింది అన్నాడు. గోవిందు ఇష్టం లేకపోయినా అయిష్టంగానే తలాడిస్తూ ఏదో అనబోయేంతలో ముసలి జమీందారు గోడ కన్నం వైపు నుంచి పెద్దగా, ఒరే దుష్టుడా, ఇలా జరుగుతుందని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. ఆ మాటలు విని రాజారాం కంగారుగా, ఇంత చీకట్లో ఎవరిది? పిశాచమేం కాదు కదా అన్నాడు. గోవిందుకి మాట పెగల్లేదు. వాడు నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ ముసలి జమీందారు, ఆయన వెంట పెద్ద ఒక దుడ్డు కర్ర, ఒక నౌకరు కనిపించారు. జమీందారు గోవిందుడికేసి కోపంగా చూస్తూ, ఇంటికి వెళ్ళమని నీకు 30 బంగారు కాసులు ఇచ్చాను. అయినా కన్నతల్లి చావుకు కారణం అయ్యావు. నీలాంటి వాడి నీడ చూడటం కూడా మహాపాపం అని తన నౌకరుకేసి తల తిప్పాడు. జమీందారు నౌకరు ఇల్లంతా వెతికి చివరికి గోవిందు బట్టల పెట్టెలోంచి మంచి బంగారు కాసులున్న 2 మూటలు బయటికి తీసి యజమాని వెనకగా ఆ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. చివరికి జరిగేదేమిటో రాజారాంకు అర్థమైపోయింది. అతడు పళ్ళు కొరుకుతూ గోవిందు కేసు చూసి, నాటకంలోని సంభాషణలు నిజమనుకుని జమీందారు నీకు అంత బంగారం ఇచ్చాడన్నమాట. నాతో ఆ సంగతి మాట వరుసకైనా చెప్పలేదు. నీ స్వార్థమే నిన్ను దెబ్బతీసింది. ఇలాంటి దురాశ పౌరులకి నా నటనా సమాజంలో చోటు చేసుకోలేదు. మరెవరు అటుకేసి రాజు అంటూ ఇక వెళ్ళబోరు. గోవిందుకు ఎక్కడ లేని పశ్చాత్తాపం కలిగింది. తన కన్న తల్లినే కాకుండా దయ, ధర్మగుణాలు కల ముసలి జమీందార్ని కూడా మోసం చేశాడు. ఉన్న గ్రామంలోనే ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లికి చేతుకున్న 2 బంగారు గాజుల్లో ఒక్కోటి ఇచ్చింది. అది తీసుకుని పట్నం చేరుకున్నాక నాయకులు పిచ్చి కొద్దీ అక్కడ కొంతకాలం గడిపేస్తూ ఉన్నారు. తను ఇంటికి తిరిగి వెళ్తే తల్లి చాలా ఆనందపడుతుంది. ఇంటి పట్టునే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకున్నాడు గోవిందుడు. ఇలా నిర్ణయించుకున్న గోవిందును మర్నాడు సూర్యోదయంతో తన గ్రామానికి ప్రయాణం కట్టాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.